మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన పాదవారి పుష్యపాలు మనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది మనకి ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పాము. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచి పోదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాల్మొస్తుము దేవా ప్రభా. తండ్రి, ఇంకొకనైనా ప్రభా మమ్మల్ని సజీవులు కొంచెం విధానం బట్టినైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, గడిచిన వారం నుండి ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా ప్రభా. తండ్రి, నీ సన్నిధిలో నిలవబెట్టినైనా ప్రభా, నీ వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను మీకు మనం తెలియజేసుకుంటున్నాం. తండ్రి, ఇదిగోనైనా మరి నన్ను నిధులు దాటు మరుగుపరచడం నాయన ప్రభా. నన్ను మరుగ సాధనంగా వాడకుండా నాయన ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెడు గ్రహించగలబడుతున్న వాక్యానుసారంగా జీవించి జీవితం దయచేయమని మా ప్రభా నేసిన అమృత మరి విన్నముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాటలు చెప్తున్నాడు. తన ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు మనలను ఆత్మ జీవితంలో సాగిపోమ్మని చెప్తున్నాడు. ఆత్మ జీవితంలో సాగిపోమ్మని చెప్తున్నాడు. సాగిపోవటం అనేది దేవుని మాట. సాగిపోవటం అనేది దేవుని మాట. మనం ముందుకు వెళ్ళాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు. ఆగిపోవటం అనేది సాతాను యొక్క మాట. సాగిపోవటం అనేది దేవుని మాట. ఆగిపోవటం అనేది సాతాను యొక్క మాట. చూడండి, ఒక బస్సు రోడ్డు పక్కన ఆగి ఉంది. ప్రయాణికులు బిలబిలమంటూ దానిలో ఎక్కుతున్నారు. ఇందులో ఒక ఆయన వచ్చి, అది ఆగిపోయిన బస్సు, దాన్ని మరమ్మతులకు తీసుకువెళ్ళాలి అన్నాడు. దాన్ని మరమ్మతులకు తీసుకువెళ్ళాలి అన్నాడు. వెంటనే ఎక్కిన వాళ్ళంతా దిగిపోయారు. ఆగిపోవద్దు. ఆగిపోయిన వారితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ఆగిపోతావు. దేవుని వాక్యం నువ్వు ముందుకు సాగేలా చేస్తుంది. మన యొక్క మా ప్రభు యొక్క వాక్యం మనల్ని ముందుకు సాగిపోయేలా చేస్తుంది. పిల్లల, దేవునికి విరుద్ధముగా మనము నడవకూడదు. దేవునికి విరుద్ధముగా మనం నడిచేవారిగా ఉండొద్దు. చూడండి, మన దేవుని సేవకుడైన మార్టిన్ లూథర్ దేవుని వాక్యానికి విరుద్ధమైనవి 99 తప్పులు రోమన్ కేథలిక్ చర్చి తెలుపులకు అంటించాడు. రోమన్ కేథలిక్ చర్చి తెలుపులకు అంటించాడు. ఎన్ని తప్పులు? 99 తప్పులను. ముఖ్యంగా పాప పరిహార పత్రికలు అమ్మడం. ఒక వ్యక్తి బాగా తాగి రోడ్డు మీద పడిపోయాడు. ఆ దారిని వెళ్తున్న వ్యక్తి తాగి పడిపోయిన ఆ వ్యక్తిని గద్దిస్తుంటే ఆ త్రాగిపోతూ వెంటనే తన జేబులో నుండి పాప పరిహార పత్రిక తీసి చూపించి ఇదిగో చూడు, నేను గతంలో చేసినవి, ప్రస్తుతం చేస్తున్నవి, జరగబోయేవి, మరి భవిష్యత్తులో చేయబోయేవి, వాటికి కూడా పాప పరిహారాన్ని నేనేం చేశాను? పొందేశాను. పాప పరిహారాన్ని పొందేశాను. ఇదిగో ఈ పత్రికను 10,000 పెట్టి నేను కొన్నాను. 10,000 ఇచ్చి నేను కొన్నాను. చూడండి, అంటే ఒక తప్పు చేస్తే ఆ తప్పుకు ఖరీదనమాట. చేసే తప్పుకి, చేయబోయే తప్పుకి, చేసిన తప్పుకి, చేయబోయే తప్పుకి వీటికి ఖరీదు 10,000 ఇచ్చుకున్నాడు. అంటే అంతలో అతనికి పాపము పరిహారం అయిపోయింది. ఇది ఈ రోమన్ కేథలిక్ వాళ్ళు చేసే అప్పుడు ఆ టైంలో. మరి ఇప్పుడు కూడా ఉండవచ్చు, మనకు తెలీదు. కాబట్టి 10,000 ఇచ్చుకున్నాను అని చూపించాడు. ఇటువంటి వాటన్నిటినీ లూథర్ ఏం చేశాడు? ఖండించాడు. ఇటువంటి వాటన్నిటిని లూథర్ ఖండించాడు. లూథర్ దిగులుగా చూడండి, ఇలా ఖండించినందుకు ఆ దినాల్లో ఉన్న పోపు అతన్ని అరెస్ట్ చేయమని ఉత్తర్వులు జారీ చేశాడు. ఇలా చేసినందుకు ఆ దినాల్లో ఉన్న పోపు ఏం చేశాడు? అతన్ని అరెస్ట్ చేయమని ఉత్తర్వులు పంపించాడు. లూథర్ దిగులుగా తన చేతుల్లో చేపెట్టుకుని
తన చేతుల్లో పట్టుకొని చేతుల్లో పట్టుకొని కూర్చున్నాడు. ఆయన భార్య నల్ల బట్టలు వేసుకుని వచ్చింది. నల్ల బట్టలు వేసుకుని వచ్చింది. అంటే ఆ దేశంలో బంధువులు ఎవరైనా చనిపోతే దుఃఖ సూచనగా నల్ల బట్టలు ధరిస్తారన్నమాట. దుఃఖ సూచనగా నల్ల బట్టలు ధరిస్తారు. అందువల్ల ఎవరైనా చనిపోయారేమో అనుకుని ఎవరు చనిపోయారు అని అడిగాడు లూథర్. ఎవరు చనిపోయారు అని అడిగాడు, భార్యని అడిగాడు. దేవుడు చనిపోయాడు అని జవాబు ఇచ్చింది ఆమె. దేవుడు చనిపోయాడు కనుకే కదా మీరు ఇంత దిగులుగా ఉన్నారు అన్నది ఆమె. లూథర్కు అప్పటికే అసలు విషయం అర్థమైంది. వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంటి మీద ఎన్ని పెంకులు ఉన్నాయో అన్ని దెయ్యాలు వచ్చినా సరే నేను భయపడను. ఎన్ని పెంకులు ఉన్నాయో ఇంటి మీద అన్ని దెయ్యాలు వచ్చినా నేను భయపడను అన్నాడు. దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉండాలి? రోషం కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఎలాంటి మనకి సమస్యలు వచ్చినా మనం కృంగిపోయే వారిగా మనము ఉండవద్దు. ఎలాంటి సమస్యలు వచ్చినా మనం కృంగిపోయే వారిగా ఉండవద్దు. దేవుడే మనకు సహాయకుడు, ఆయనే మన సహాయకుడు. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. భార్యలు భర్తలను ప్రోత్సహించాలి. రాజీ పడేవారిగా మనం ఉండకూడదు. ఎవరైనా తప్పు చేస్తుంటే చూడనట్టు ఉండవద్దు, ఖండించాలి. కానీ మనం ఖండించే స్థితిలో లేము, ఖండించాం. ఎందుకని? భయపడతాం. ఎవరైనా తప్పు చేస్తుంటే మనం ఏం చేయాలి? ఖండించాలి. ఎవరైనా సరే ఖండించేవారిగా ఉండాలి. సాగిపోవడం అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ సాగిపోవుడి అని దేవుడు అంటున్నాడు. యాత్రికుని ప్రయాణములు చూస్తాం. క్రైస్తవుడు నాశనపురం అనే సొంత ఊరి నుండి పరలోకానికి ప్రయాణమయ్యాడు. వెళ్ళవద్దని భార్య బిడ్డలు వెంటపడ్డారు. అయినప్పటికీ తన ప్రయాణం ఆపలేదు. వాళ్ళ కేకలు వేస్తూ ఆయన వెంటపడుతుంటే ఆ కేకలు వినపడకుండా చెవుల్లో వేళ్ళు పెట్టుకున్నాడు, కేకలు వినపడకుండా. అలాగే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మార్గంలో ఆయనకి ఎన్నో ఆటంకములు, బురద గోతులు ఇవన్నీ దాటుకుని పరలోకానికి చేరుకున్నాడు. మనము కూడా ఇప్పుడు నాశనపురంలోనే ఉన్నాం. అయితే ఒక ప్రయాణమే అంతే. ఈ జీవితము ఒక ప్రయాణం. ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. ఈ యొక్క ప్రయాణం అయితే ఈ ప్రయాణంలో మనం ఒంటరిగా లేం. యేసు కూడా మనతో ఉన్నాడు. తూర్పు దేశ జ్ఞానులు యేసును చూడడానికి సుదీర్ఘ ప్రయాణం చేశారు కదా. యేసును చూడటానికి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళడానికి ఫరో ఒప్పుకోలేదు. ఎన్నో తెగుళ్ళు వచ్చినా నువ్వు విడిచిపెట్టలేదు. చివరికి తొలిచూలు పిల్లలు చనిపోవడంతో గత్యంతరం లేక ఇశ్రాయేలును పంపడానికి ఒప్పుకున్నాడు. 10 తెగులు రప్పించాడు దేవుడు. 10వ తెగులు జ్యేష్ఠ పుత్రిక చనిపోవడంతో అప్పుడు ఒప్పుకున్నాడు ఫరో. ఎన్నో తెగుళ్ళు వచ్చి నన్ను విడిచిపెట్టలేదు. చివరకు తొలిచూలు పిల్లలు చనిపోవడంతో గత్యంతరం లేక ఇశ్రాయేలును పంపడానికి ఒప్పుకున్నాడు. దేవుడు వారిని దగ్గర దారి నుండి తీసుకెళ్ళలేదు. దూరపు దారి అయిన ఎర్ర సముద్రపు మార్గంలో వారిని తీసుకువెళ్ళాడు. దగ్గర దారి ఉంది కానీ దగ్గర దారిలో తీసుకెళ్ళాల, దూరపు దారిలోనే తీసుకుని వెళ్ళాడు. దూరపు దారి అయిన ఎర్ర సముద్రపు మార్గంలో వారిని తీసుకువెళ్ళాడు. చూడండి, మిలిటరీలో సైన్యం యుద్ధానికి ముందుకు సాగుతున్నప్పుడు దారిలో ఏదైనా కాలువలు అడ్డం వస్తే దాన్ని దాటడానికి తాత్కాలిక వంతెన నిర్మిస్తారు. అందరూ దాటం అయిపోయాక అందరూ చూస్తుండగానే ఆ వంతెనను ఏం చేస్తారు? కూల్చివేస్తారు. అందరూ దాటం అయిపోయాక. ఎందుకంటే ఒకవేళ భయపడి వెనక్కి వెళ్ళిపోవాలంటే కాలువ దాటడానికి ఒక వంతెన ఉంటుంది కదా. ఒక వంతెన అనేది అక్కడ ఉండదు. వెనక్కి వెళ్ళిపోవాలంటే కాలువ దాటడానికి వంతెన ఉండదు. అందుకని
వెనక్కి వెళ్ళిపోవడానికి మార్గం ఉండకుండా ఏం చేస్తారు, ఆ యొక్క వంతెనను ఏం చేస్తారు, కూల్చివేస్తారు అన్నమాట. ఈ విధంగా ప్రాణం పోయినా సరే ముందుకే సాగాలి. ప్రాణం పోయినా ముందుకే సాగాలి. చూడండి, ఇశ్రాయేలు కూడా ఆ విధంగానే మరి ఇక మోషే చేతిలో కర్ర ఉండగా కర్ర తాపమన్నాడు. కర్ర తాపగానే ఆ యొక్క సముద్రం ఏమైంది, 2 పాయలుగా చీలిపోయింది. అప్పుడు ఎన్ని కిలోమీటర్లు అంట, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆ కిలోమీటర్ అంటే ఎంతమంది రావాలి అక్కడ నుండి, 20 లక్షల మంది రావాలి. మరి అందరూ రావాలంటే మరి 2 కిలోమీటర్స్ ఉండాలి కదా. కాబట్టి ఆ యొక్క దారి నుండి వాళ్ళందరూ చేరిపోయిన తర్వాత ఈ యొక్క ఫరో సైన్యం కూడా మనం కూడా వెళ్ళిపోవచ్చులే, ఆ దారి నుండి మనం కూడా వెళ్ళిపోయి వాళ్ళని చంపొచ్చు, లేకపోతే వాళ్ళకి తీసుకురావచ్చని ఉద్దేశంతో మనకి వాళ్ళు కూడా బయలుదేరారు. కానీ మధ్యలోకి రాగానే ఏం చేశాడు దేవుడు, మళ్ళీ ఏమన్నాడు, కర్రను చాపమన్నాడు. కర్రను చాపగానే ఆ యొక్క ఫరో యొక్క సైన్యం అంతా ఏమైపోయింది, ఆ యొక్క సముద్రములో మునిగిపోయింది. ప్రియులారా. కాబట్టి ఈ విధముగా కాబట్టి మన ప్రాణం పోయినా సరే మనం ఏం చేయాలి, ముందుకే సాగిపోవాలి. మన ప్రాణం పోయినా సరే, ఈ ప్రాణానికి చాలామంది ఈ లోకం శాశ్వతం, ఈ లోకంలో ఎంతకాలమైనా బ్రతకాలి, ఎన్ని రోగాలు వచ్చినా ఎన్నో మందులు వాడుతూ బ్రతుకుతూ ఉండాలి కొంతకాలం అన్న ఆశ అనేది ఉంటుంది. మరి ప్రతి మనిషికి జీవించాలనే ఆశ ఉంటుంది, కానీ చనిపోవాలనే ఆశ ఉండదు. కానీ మరి చూడండి, ఈ లోకం శాశ్వతము కాదు. నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా, 120 ఏళ్ళు బ్రతికినా, 150 ఏళ్ళు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నువ్వు చనిపోవాల్సిందే. మరణం అనేది తప్పదు. ప్రతి జీవికి మరణం అనేది తప్పదు కదా. కాబట్టి ఈ విధముగా మరి ప్రాణం పోయినా సరే ముందుకే సాగాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. మరణం వరకు వీరోచితంగా పోరాడాలి. అలా పోరాడిన వారెవరు, మన బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు. అలా పోరాడిన వాడు పౌలు భక్తుడు. ఎలాంటి వాడు పౌలు ఎలాంటి వాడు, మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నవాడు. అలాంటి పౌలుని ముందు ఎలాంటి వాడు, నేను హానికరుడను, హింసకుడను, దోషకుడను అని చెప్పిన వాడు. అలాంటి వాడిని ప్రభువు ఎన్నుకున్నాడు. మరి అలాంటి వాడిని ఎన్ని పత్రికలు రాశాడు, 14 పత్రికలు మన బైబిల్ గ్రంథంలో మనం ఆయన రాసిన పత్రికలు మనము చదువుకుంటున్నాం కదా. కాబట్టి అలాంటి సౌలుని మనము ప్రభు ఎన్నుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విధంగా అంటే ప్రాణం మీద ఆశ అనేది మనకి ఉండకూడదు, కానీ దేవుని మీద ఆశ ఉండాలి. దేవుని మీద ఉండాలి. మనం వెళ్ళేది ఈ పరలోకానికి. మనకి ఈ యొక్క జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు అంటే ఎందుకు అంటే, నువ్వు ఏ మార్గం ఎన్నుకుంటావు, పరలోకమా నరకమా, ఏది ఎన్నుకుంటావు అని దేవుడు మనకి ఈ జీవితాన్ని మనకి అనుగ్రహించాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు, మంచి మార్గమా చెడు మార్గమా, పరలోకమా లేకపోతే పరలోకమా నరకమా, ఏమి ఎన్నుకుంటావు? కనుక ఈ విధముగా మరి మనం మంచి జీవితం జీవిస్తే, మంచిగా మనం బ్రతికితే, నీతిగా మనం జీవిస్తే, యథార్థతగా మనం జీవిస్తే పరలోకమే, నిత్య జీవమే. అదే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నరకమే, అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్టు. కాబట్టి మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మనం మార్చుకునే వారిగా ఉండాలి. దేవుని యందు విధేయత చూపే వారిగా ఉండాలి. లోబడి నొల్లని వారికి శ్రమ అంటున్నాడు. అంటే ఆయన యందు విధేయత చూపేవారిగా ఉండాలి. ఆయన యందు విధేయత కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు విధేయత కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆ విధేయత మనలో ఉందా?
ఆ విధేయత కలిగి మనం జీవిస్తున్నామా? కాబట్టి ఈ విధంగా చూడండి, మరణం వరకు మనం ఎలా ఉండాలట? విరోచితంగా యుద్ధం చేయాలి, పోరాడాలి విరోచితంగా. కడక తిక్కన యుద్ధం చేయడానికి వెళ్ళి భయపడి పారిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. తిక్కన మనకి ఈ తిక్కన మనకు తెలుసు, తెలుగు చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ కడక తిక్కన యుద్ధం చేయడానికి వెళ్ళి భయపడి పారిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని భార్య అతను స్నానం చేయడానికి నూనె పసుపు పెట్టి నులక మంచం అడ్డు పెట్టింది. నూనె పసుపు పెట్టి నులక మంచం అడ్డు పెట్టింది. అర్థమైందా? అయితే కడక తిక్కన ఇదేంటి ఇలా పెట్టావు, ఇలా స్త్రీలు కదా స్నానం చేస్తారు, అంతే కదా, నులక మంచం అడ్డం పెట్టుకుని పసుపు నూనె రాసుకుని చేసేది ఎవరు? స్త్రీలు. ఇలాగా స్త్రీలు కదా స్నానం చేస్తారని భార్యను అడిగాడు. అప్పుడు ఆమె అవును నిజమే, అయితే యుద్ధంలో నుండి పారిపోయేతున్న వారికి ఇలాగా ఇచ్చేస్తాం. పిరిగివారు స్త్రీలతో సమానమే కదా, యుద్ధం నుండి పారిపోయొచ్చావు, ఇలాంటి వారికి ఇలాగే స్నానం చేయిస్తాం, ఇలాగే స్నానం చేస్తా. పిరిగివారు కదా స్త్రీలతో సమానమే కదా అన్నది. కడక దగ్గరకు చాలా పౌరుషం వచ్చి తిన్నగా యుద్ధ భూమికి వెళ్ళి విరోచితంగా పోరాడి మరణించాడు. విరోచితంగా పోరాడి మరణించాడు. ప్రియులారా, యేసు ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి? విరోచితంగా మనం ఎలా ఉండాలి? పోరాడేవారిగా ఉండాలి, విరోచితంగా పోరాడేవారిగా ఉండాలి. సాగిపోవడం దేవుడు అంటుంటే ఆగిపోండి అని సాతాను అంటున్నాడు. ఇక్కడ సాగిపోండి, ముందుకు సాగిపోండి అని దేవుడు అంటుంటే ఆగిపోండి అని సాతాను అంటున్నాడు. ఆగిపోండి అని సాతాను అంటున్నాడు. యేసులో మనం జీవించే సాక్ష్యం ఇచ్చి అనేకులకు యేసు వెలుగులోకి తీసుకురావాలి. అనేకులకు యేసులో మనం జీవించి సాక్ష్యం ఇచ్చి, మనం ముందు సాక్ష్యం ఇవ్వాలంటే ముందు ఏం చేయాలి? యేసులో మనం జీవించాలి, అప్పుడే మనం సాక్ష్యం ఇవ్వగలం. మనం యేసులో జీవించకుండా మనం సాక్ష్యం ఇవ్వలేం. మన సాక్ష్యం ఎందుకు పనికిరాదు. కాబట్టి యేసులో మనం జీవించి సాక్ష్యం ఇచ్చి అనేకులకు యేసు వెలుగులోకి తీసుకురావాలి. నేను ఈ విధంగా చూసినట్లయితే చూడండి, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అయితే చూడండి, ఇక్కడ చాలా విషయాల్లో భక్తి విషయాల్లో చాలు అని అనవద్దు. ఇది చాలు, ఈ భక్తి చాలు అని మనం అనుకునేవారిగా ఉండకూడదు. ఇలా అన్నది ఎవరు? ఏలియా. ఎందుకు? ఒక స్త్రీకి భయపడి చాలు, నేను చేసింది ఇంతవరకు, ఈ భక్తి చాలు, నన్ను తీసుకుపో అన్నాడు. భయపడి, ఒక స్త్రీకి భయపడి, యెజబెలుకి భయపడి. కాబట్టి చాలు అని అనకూడదు. ఎందులో? భక్తి విషయంలో చాలు అని మనము అనేవారిగా మనము ఉండకూడదు. ఉపవాసం చాలు అని సాతాను అంటూ ఉంటాడు. ఈ భక్తి చాలులే, ఈ ఉపవాసం చాలులే, ఈ పాటలు చాలులే అంటూ ఉంటాడు సాతాను. చాలు అని కొన్ని విషయాల్లోనే అనాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రమే చాలు అని అనుకోవద్దు. దేవుని విషయంలో చాలు అనుకోవద్దు. నువ్వు ఏది చేసినా చురుగ్గా చేయి. ఏ పని చేసినా చురుగ్గా చేయి. ఒక పాట పాడినా చురుగ్గా చేయి. ఒక వాక్యం చెప్పినా చురుగ్గా చెప్పు. మందకొండిగా ఉండొద్దు. ఏ వాక్యం చెప్పినా, పాటలు పాడినా, వాక్యం చదివినా దేవుని విషయంలో చాలా అనుకోవద్దు. ఏది చేసినా చురుగ్గా ఉండాలి. కాబట్టి దేవుని సేవకు ఒక పరిమితి అనేది ఏమి లేదు, ఒక లిమిట్ అనేది ఏమీ లేదు. దేవుని సేవకు నీ జీవితాంతము ఎంత చేసినా కూడా చాలు అని అనుకోవడానికి వీల్లేదు. ఈ ప్రార్థన చాలు అని సాతాను అంటాడు. ఇది చాలే, పడుకో అంటాడు సాతాను. కానీ చాలు అని మీరు అనుకోవద్దు. సోమర్తనంగా ఉండవద్దు. బట్టల విషయంలో చాలు అనండి. అయితే భక్తి విషయంలో చాలు అని అనవద్దు. బట్టల విషయంలో చూడండి చాలు అనండి. బట్టల విషయంలో చాలు అనండి. కానీ భక్తి విషయంలో మాత్రం చాలు అని అనవద్దు. ముందుకే సాగిపోవాలి. ఎలా వెళతాం? ముందు సముద్రం, వెనక సైన్యం అన్నారు ఇశ్రాయేలీయులు.
ముందు సముద్రం, వెనుక సైన్యం. ఇశ్రాయేలీలు ప్రజలు సణుగుతున్నారు. మోషే మొరపెడుతున్నాడు, మొరపెట్టవద్దు, ముందుకు సాగిపోవడం దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలీలు విశ్వాసంతో ముందుకు సాగారు. 6 నెలలు నడిచారు. 6 నెలలు నడిచారు. ఇశ్రాయేలీలు 6 నెలలను నడిచారు. సముద్రం మధ్యన 6 నెలలు నడిచారు పిల్లరా. కాబట్టి ఉదయకాలపు ప్రాంతంలో ఒక సోదరి చూడండి, ఒక సోదరంట సాక్ష్యం చెప్పిందంట. ఉద్యోగం వస్తే యేసు ప్రభుని నమ్ముతానని అని ఆమె భర్త అన్నాడంట. ఆమె ఉద్యోగం వచ్చింది. నేను నిరాశ రానియవద్దు. దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు, మీకు తప్ప గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. సాతాను నిరాశ అనే ఆయుధాన్ని మీ మీద వాడుతున్నాడు. నిరాశ అనే ఆయుధాన్ని. నీ పట్ల దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. భర్త కోసం ప్రార్థన చేసి చేసి నువ్వు విసిగిపోయావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేసి చేసి విసిగిపోయావా? లేకపోతే సంతానం కోసం చేసి చేసి ప్రార్థన చేసి విసిగిపోయావా? నిరాశపడవద్దు. దేవుడు తప్పకుండా నీ భర్తను మారుస్తాడు. కాబట్టి మనిషికి మనం ఎంత గౌరవం ఇస్తున్నప్పుడు దేవునికి మరింత విలువ ఇవ్వాలి. మనిషికే మనం అంత గౌరవం ఇస్తున్నప్పుడు మన దేవునికి మరింత విలువ ఇవ్వాలి. కనుక భయపడవద్దు, మరలా ప్రారంభించాలి మనం. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కొరకు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నీతిగా ఉండనక్కర్లేదని స్నేహితులు అంటారు. మరి నీతిగా ఉండక్కర్లేదు అని స్నేహితులు అంటూ ఉంటారు. లంచం తీసుకోకపోతే చిన్న జీవితంతో కుటుంబాన్ని ఎలా పోషిస్తావు, పిల్లల్ని ఎలా చదివిస్తావు అంటారు. లంచం తీసుకోవాలని కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి లోకమంతా డబ్బుకి అమ్ముడుపోయింది. లోకమంతా డబ్బుకి అమ్ముడుపోయింది. డబ్బు లేదే బయటకు అడుగు వేయగలవా? నీ చేతిలో ఒక 10 రూపాయలు లేదు, నువ్వు బయటకు అడుగు వేయగలవా? లేదు. కాబట్టి లోకమంతా డబ్బుకి అమ్ముడిపోయింది. తన ప్రజలను అరణ్యంలో 40 ఏళ్ళు పోషించిన దేవుడు చచ్చిపోలేదు. 40 ఏళ్ళు పోషించిన దేవుడు చచ్చిపోలేదు. ఆయన నిన్ను కూడా పోషించగలడు. 5 రొట్టెలు 2 చేపలతో ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పంచిన దేవుడు పురుషులను 5,000 మంది పురుషులను వారితో రెట్టింపు సంఖ్యతో ఉన్న స్త్రీలను పిల్లలను పోషించిన దేవుడు ఈ దినాన సజీవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. సాగిపోండి, ముందుకు సాగిపోండి, విశ్వాసంతో ముందుకు సాగిపోండి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ యొక్క అందరూ తినగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో దేవుడు సమృద్ధినే ఇస్తాడు, కానీ మనకి బాధ కలిగే విషయాలు ఏమి కూడా మనకి ఉండవు. నీవు నమ్మినట్లయితే, దేవుని నీవు విశ్వసించినట్లయితే, తప్పనిసరిగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి విశ్వసించండి, దేవుని నమ్మండి. దేవుని యందు ఒక అడుగు ముందుకు వేసేవారిగా ఉండండి. ఒక అడుగు ముందుకు వేసేవారిగా ఉండండి. అవి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా సాగిపోండి అని దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు. సాగిపోండి అని. సాగిపోతారా? దేవుని యందు ఒక అడుగు ముందుకు వేసేవారిగా వెనక్కి తిరగొద్దు. సాగిపోండి అనేది దేవుని యొక్క మాట, ఆగిపోండి అనేది సాతాను యొక్క మాట. మన సాతాను మాటలు మనకు అవసరం లేదు. దేవునితో మనము ఎల్లప్పుడూ జీవించేవారిగా ఉందాం, సాగిపోయేవారిగా ఉందాం, దేవునితో సాగిపోయేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రము దేవా ప్రభా, తండ్రితో ఉన్నాయి ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, సాగిపోవుడు అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. అవును ప్రభా, సాగిపోవుడి అన్నది మీ యొక్క మాట నాయన ప్రభా, ఆగిపోండి అనేది సాతాను యొక్క మాట నాయన ప్రభా. మేము సాతానికి వంగిపోకుండా నాయన ప్రభా తండ్రి,
నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉండగా నీకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. నీ విశ్వాసంతో మేము ముందుకు అడుగు వేసేవారిగా ఉండగా నీకు దయచేయండి ప్రభా తండ్రి. నీ పట్ల మేము గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండగా నీకు అనుగ్రహించండి ప్రభా. అవి జీవించాలని మీరు కోరుకుంటున్నారు నాయన తండ్రి. ఈ విధంగా నీ విశ్వాసంతో మేము జీవించరకు నీతో మేము సాగిపోటకు నీ కృప దయచేయమని. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అవరోధాలు ఉన్నా నీతో కలిసి మేము సాగిపోటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య మృతమాని వినమ్గా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.